బడ్జెట్‌లో మా సంగతి మరవొద్దు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రాధాన్యత ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న దావోస్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ పోయిండు. ఏంది మతలబ్ అంటే నేనెక్కడో ఒక టీవీ ఛానెల్‌లో కూడా చూసిన. అంతకుముందు ఆంధ్రజ్యోతిలో రాసిండు. నారా లోకేష్ గారు గడ్డగట్టే మంచుగడ్డలపైన నడుచుకుంటూ పోతుండు అని ఫోటో వచ్చింది, వీడియో వచ్చింది. మరి ఆ వీడియో తీసినోడు, ఫోటో తీసినోడు కూడా అదే గడ్డ మీద ఉండగా, ఇక అసలు ఆయన ఒక్కడే ఈ భూప్రపంచం మీద మంచుగడ్డల మీద నడిచినట్టు, ఇక రాష్ట్రం కోసం మొత్తం గడ్డగట్టే చలిలో తండ్రి కొడుకు తిరుగుతున్నట్టు ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రొజెక్ట్ చేయటాన్ని చూసినాయి. కానీ అక్కడ ఏమైందంటే రూపాయి రాలే. దారి ఖర్చులు దండగైందట. 80 కోట్ల రూపాయలు దారి ఖర్చులైన ఇద్దరికి పోయి రావటానికి ప్రభుత్వం సొమ్ముతోని. అవి కూడా పోడలే. కనీసం ఒక్కటంటే ఒక్క ఒప్పందం జరగలేదు. ఇక దాన్ని మాయ చేయటం కోసం ఢిల్లీ పోయిండు డైరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు చూసినవాడు దావోస్ నుంచి కనీసం ఇంటికి రాకుండా ఢిల్లీ పోయి ఆడ యుద్ధం చేయడానికి పోయిండు అన్నట్టు రాశారు. ఏంది ఆయన చేసిన యుద్ధం అంటే ఇగో ఇది. బడ్జెట్‌లో మా సంగతి చూడండి అంటుండు. మా సంగతి మరవద్దంటే ఈ మరవద్దు, గిరవద్దు అంటే ఇది నితీష్ కుమార్ ఎట చేసిండు పోయిన బడ్జెట్‌లో? పాట్నాలో కూర్చొని నాకెంత ఇయ్యాలని చిట్టి రాసి పంపిండు. పాట్నాలో, బీహార్ రాజధాని పాట్నాలో కూర్చొని నాకు 59,000 కోట్లు రూపాయలు కేటాయించాలని చెప్పి చిట్టి రాసిండు అంతే. చిన్న కాగితం మీద రాసి పంపిండు. దాంట్లో కేటాయించారు. అది దమ్మంటే, అది గట్స్ అంటే. నువ్వు పోయి బొక్యాలు ఇచ్చి, వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇచ్చి, అమిత్ షా గారికి వంగి వంగి దండాలు పెడితే డబ్బులు రావు. యుద్ధం చేయాలి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాలి, మాట్లాడాలి మీరు. ఎందుకు మాట్లాడాలంటారంటే మీకు ఇలా ఆ ప్రాధాన్యత ఉంది. నరేంద్ర మోడీ కూర్చున్న 4 కాళ్ల కుర్చీలో ఒక కాలు చంద్రబాబు నాయుడు గారిదే. 21 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు మద్దతు ఇవ్వకపోతే అక్కడ ఆ కుర్చీ నిలబడదు. అంత ప్రాధాన్యత, అంత అవకాశం, అంత అవసరం ఉంది ఇవాళ మీకు. అడిగే అవకాశం, అడిగే హక్కు వచ్చింది మీకు. మీరు పోయి కూర్చొని మా సంగతి చూడండి, కాస్త మాకెళ్ళి చూడండి అంటే ఎవడు చూడడు మీకెళ్ళి. దావోసులో అట్లా అడిగి ఎవడు చూడలే. పాంప్లెట్లు పంచి ఒక్కడు కూడా ఒక ఒప్పందం కాలే. కానీ దాన్ని ఏమొచ్చిందయ్యా దావోస్ నుంచి అంటే చెప్పడానికి లేక ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కలిసి మా సంగతి చూడండి అన్నాడు. ఆ సంగతి ఏందనేది ఫిబ్రవరి 1 రోజు మనకి తెలిసిద్ది. ఎట్లాగో ఆడ ఏం లేదు, తడి లేదు కాబట్టే ఇక నేను పోయినా అడిగినా చెప్పుకోవడానికి చేస్తానో తెలియదు. రెవెన్యూ లోటు భర్తీ చేయండి, అమరావతి పోలవరానికి ఆర్థిక సాయం అందించండి, వెనకబండి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు విడుదల చేయండి, పోలవరం బనకచర్ల నదుల అనుసంధానానికి సహకరించండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీకి కృతజ్ఞతలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యిండు. మాజీ రాష్ట్రపతి కోవింద్తో కూడా మర్యాదపూర్వక భేటీ అయ్యిండట. మర్యాదపూర్వకం అంటే ఆయన ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీకి చైర్మన్, ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. మరి మర్యాద దాంట్లో ఆ మర్యాద ఏమో. ఇది ప్రాధాన్యత ఇవ్వండి, మమ్మల్ని చూడండి, మమ్మల్ని మరవద్దు, బడ్జెట్లో మా సంగతి మరవద్దట. అసలు మర్చిపోయారేం పడు, గుర్తు చేయడానికి పోయిండు. మర్చిపోయే కథకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇదైతే కిందనే ఇంకొక పెద్ద జోకు ఉంది. పెట్టుబడులు బృందాలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి అంటుండు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రానికి వచ్చి రావడంతోనే అధికారులు, సీఎస్ మిగతా అధికారులతోని పెట్టుబడులు బృందాలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి అంటే అక్కడ పెట్టుబడి బృందాలు పిచ్చోళ్ళు గారు. మీరు పోయినట్టు దారి ఖర్చులు 80,000 కోట్ల రూపాయలు ప్రజలే పెట్టిపోయి ఉట్టినే చేతులు దులుపుకొని వచ్చారు కదా. వాళ్ళు ఏం రాదలుచుకొనే మీతో ఒప్పందం. మళ్ళీ ఇది ఒక కలరింగ్. యాడ్ నుంచి వస్తే బృందాలు ఒప్పందం చేసుకుంటూ రావడానికే దిక్కుండదు వాళ్ళకి. నిజంగానే జరిగిన ఒప్పందాలకి అన్నీ 100% రావు. 1,00,000 కోట్ల ఒప్పందం జరిగితే 25,000 కోట్లు వస్తే గగనం. ఒక్క ఒప్పందం లేదా, ఎవడు వత్తనన్నారు రెడీగా ఉండనని మళ్ళీ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ఆయన చెప్తుండు దావోస్ ప్రతిపాదనల కార్యరూపం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి, త్వరలో రాష్ట్రానికి దిగ్గజ సంస్థలట. దిగ్గజ సంస్థలు, సీఈఓలు, ప్రజలు సమగ్ర ప్రణాళిక సిద్ధం కావాలి అని అధికారులకు సీఎం ఆదేశం.